నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరు ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఆ భగవంతుడు అందరికీ ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటని అనుకుంటున్నారా? మనుషులు ఎన్ని రకాలు ఉంటారంటారు, వాళ్ళ లక్షణాలు ఏంటి అనేది అయితే ఈరోజు మనం టాపిక్ తెలుసుకుందాం. సో కొన్ని నా అనుభవాలు బట్టి కూడా చెప్తాను అనమాట. సో వీడియోలోకి వెళ్ళిపోయి ఎంతకన్నా ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అంటే ఇంక మనం ప్రెస్ చేశారంటే అలానే నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. సో అందరూ కూడా ఫ్యామిలీస్తో హ్యాపీగా ఉండాలి అనేసి అయితే మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని అయితే కోరుకుంటున్నాను. నా ఇష్ట దైవాన్ని, ఆ దుర్గమ్మ తల్లిని, అలాగే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అయితే కోరుకుంటున్నాను అనమాట. సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక మనుషులు అనేవాళ్ళు ఎన్ని టైప్స్ ఉంటారండి, ఈరోజు మీకు కొంచెం నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. మనుషులు అన్న వాళ్ళు ఒక 4-5 టైప్స్ ఉంటారు మేబీ నాకు తెలిసి. ఒక్కొక్కళ్ళు అంటే అన్ని టైప్స్ అని నేను చెప్పాను, కానీ కొన్ని చెప్తాను మీకు. ఒకళ్ళు ఎలా ఉంటారంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు. వాళ్ళకి ఏది అనిపిస్తే అది చేస్తారు, ఏది అనిపిస్తే అది అంటారు. లోపల మనసులో ఏమీ దాచుకోరు. కుల్లి కుతంత్రాలు ఇవన్నీ అంటారు కదా, సో రాగద్వేషాలు అలా ఇవన్నీ కూడా అలాంటివి ఏమీ పెట్టుకోరు. చక్కగా ఉన్నది చక్కగా మన వాళ్ళకి కోపం కూడా ఎక్కువ ఉంటుందన్నమాట. సో అది ఒక టైప్ ఉంటారు. ఒక టైప్ ఎలా ఉంటారంటే మనతో నవ్వుతానే మాట్లాడతారు, మనతో చక్కగా ఉంటానే ఉంటారు, మన గురించి ఇంకొక వాళ్ళతో చెప్పడం, లేకపోతే మన వెనకాలే గోతులు తవ్వడం, లేకపోతే ఒక ఇదిగా ఉంటారన్నమాట. సో ఏమంటారంటే మేము నిన్ను ఇష్టపడిపోతున్నాము, నువ్వే మమ్మల్ని ఇష్టపడవు అంటారు. సో అలాగా ఆ టైప్లో ఉంటారంటే ఇప్పుడు ఒక మనిషి మన దగ్గర నటిస్తారు, వెనకాల మన గురించి గోతులు తవ్వుతారు, వెనకాల మన గురించి చండాలంగా చెప్పుకుంటారు. సో వాళ్ళంతా చెప్పుకునే అంత బట్టి మన వాల్యూ తగ్గిపోదు అనుకోండి. వాళ్ళు మనకి దీంతో సమానం అనమాట, అది వాళ్ళకి తెలీదు అంతే. సో ఇంకొకటి ఏంటంటే ఇంకొకళ్ళు ఎలా ఉంటారంటే కనుక మేబీ 2 రకాలు ఎక్కువ అండి. ఇంకొకళ్ళు ఎలా ఉంటారంటే నవ్వుతానే ఉంటారు, నవ్వుతానే ముంచేస్తారు, నవ్వుతానే ఉంటారు. కొంతమంది నవ్వుతా ముంచుతారు, కొంతమంది నవ్వుతానే ఉంటారు, చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. సో ఇప్పుడు ఏంటంటే కనుక ఫ్యామిలీ అయినా, ఫ్రెండ్స్ అయినా, రిలేటివ్స్ అయినా, ఎవరైనా సరే సో మాట అనేది చాలా ముఖ్యం అనమాట. మాట అనే ముందు ఆలోచించుకుని 10 సార్లు అనాలి. అలాగే మనిషిని అర్థం చేసుకోవడంలో కూడా అర్థం చేసుకునే బుద్ధి, గుణం అన్నీ కూడా మీలో కూడా కంపల్సరీ ఉండాలన్నమాట. సో నా టైపే తీసుకోండి. నేను ఏంటంటే కనుక మీకే తెలుసా, మీరు గొప్ప చెప్పుకుంటున్నారంటే కనుక ప్రతి ఒక్కరికి, నేననే కాదు, వీడియో చూస్తున్న మీరనే కాదు, ఇంకొకళ్ళనే కాదు, ప్రతి ఒక్కరికి కూడా నువ్వంటే ఏంటో నీకు కంపల్సరీ తెలుసు. నీ మనసుకి నువ్వంటే ఏంటో నీకు కంపల్సరీ తెలుసు. కాకపోతే నువ్వు దాన్ని బయటికి చెప్పుకోలేవు అంతే. ఒకవేళ నువ్వు నిజంగా కుళ్ళి ఉన్నవాడు అనుకో, నీకు అది తెలుసు. వాళ్ళు ఒక ఎదుటో నువ్వు బాగుపడితే నువ్వు చూడలేవు, కానీ అది నీకు తెలుసు. అయినా నువ్వు కనిపించవు. నువ్వు అనుకో నేను అలాంటివాడిని కాదు అనుకుంటావు, కానీ ఆ విషయం నీకు తెలుసు కంపల్సరీ. అలాగే మనం అంటే ఏంటో మనకి కంపల్సరీ తెలుసు అనమాట. సో నా తత్వం ఎట్లా ఉంటుందంటే స్ట్రైట్ ఫార్వర్డ్ అని. నేను ఎవరికి భయపడను, ఎవరికి సమాధానం చెప్పుకోకూడదు అని నేను ఉంటాను. నేను అంతా కరెక్ట్గానే చేస్తాను, కరెక్ట్గానే చేసుకుంటాను. ఎవరికి కూడా ఇంత వంక పెట్టుకునే ఇది కూడా నేను ఇవ్వను. నేను మాట కూడా ఖచ్చితంగా చెప్పేస్తాను. మళ్ళీ వాళ్ళ మీద కోపాలు, కుతంత్రాలు, కక్షలు, కుళ్ళులు అలాంటివి పెట్టుకునే బుద్ధి నాది కాదు, పెట్టుకునే అంత ఇది కూడా నాకు లేదనమాట. నా ఫ్యామిలీ, నా పిల్లలు, నా యూట్యూబ్ అంతా నాది, నా లైఫ్ నాది అంతే. సో మనుషుల్ని ఒక్కొక్క మనుషులు ఎలా చూస్తారని అంటేనండి, ఫ్యామిలీలో ఒక 4 ఉంటారు అనుకోండి. సపోజు ముగ్గురు ఒకటి అవుతారు, ఒకళ్ళని వేరు చేస్తారు. అక్కడ వేరు చేసి ఆ ఒక్కళ్ళు నెంబర్ 1 ఎందుకు వాళ్ళ ఫ్యామిలీలో ఒక్కరు నెంబర్ 1 ఉంటారు, ఈ ముగ్గురే వంకరు ఉంటారు ఎందుకు. మీకు అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పే 4 లక్షణాల్లో 4 అనుకోండి, ఆ ముగ్గురే వంకర, ఆ ఒక్కళ్ళు కరెక్ట్ పర్సన్ ఉంటారు అక్కడ. కానీ ఆ పర్సన్ కరెక్ట్గా ఉండటం వల్ల వీళ్ళకి నచ్చదు. వీళ్ళకి నచ్చక ఏం చేస్తారంటే ఆ పర్సన్ ముందు చక్కగా నవ్వుతారు, నటిస్తారు, మాట్లాడతారు, అన్నీ చేస్తారు, వెనకాలే అన్నీ తవ్వుతూ ఉంటారు. ఈ పర్సన్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ నమ్ముతూ ఉంటుంది అనమాట అందరినీ, వాడైనా అదైనా.
నేను ఫీమేల్ కాబట్టి అది అని చెప్తున్నాను. సో నమ్ముతూ ఉంటారనమాట. ఈ పర్సన్, ఇక్కడున్న పర్సన్ ఎలా అంటే నమ్ముతారు జనాల్ని. వాళ్ళు ఏమన్నా కొంచెం మంచిగా మాట్లాడేసరికి ఉపశంకరుడు అంటారు కదా, మన ఈశ్వరుడు శంకరుడు అభిషేకం చేస్తే జలప్రియుడు, నీళ్ళతో అభిషేకం చేస్తే ఉబ్బిపోతాడు కదా, అలాగే ఇక్కడ ఈ పర్సన్ ఎలా ఉంటారంటే కూర్చొని మంచిగా మాట్లాడిన వాళ్ళ గురించి ఏమైనా చేసినా ఈ బాబోయ్ నా గురించి ఇంత మంచిగా మాట్లాడేసుకున్నారు అని ఉబ్బిపోయి అక్కడ ఏంటంటే కనుక వాళ్ళకి కావాల్సినవి వాళ్ళని లాక్కుంటారండి. అక్కడ నిన్ను వాడుకుంటుంది. అందుకే నీకు వాళ్ళకి కావాల్సిన నీ దగ్గర నుంచి లాక్కుంటున్నారు. నీ దగ్గర నుంచి లాక్కుంటానికి, నీ దగ్గర గురించి అన్నీ తీసుకోవడానికి వాళ్ళు నీకేసిన స్కెచ్ అది. నీతో నవ్వుతూ మాట్లాడతారు, నీతో కలివిడిగా ఉన్నట్టు నటిస్తారు. వాళ్ళకి అవసరం తీరిపోయిన తర్వాత కూడా కాదండి, తీరకుండానే పక్కన నేను నటిస్తూ, నేను ముగ్గురు ఒకటి కదా ఇక్కడ, ఈయన ముగ్గురు చెవులు కొరుక్కుంటూ ఉంటారు ఒక పక్కన, అదిలాగా ఆడేలాగా, అదిలాగా ఆడేలాగా. కొరుకులకు మాత్రం ఏమవుద్ది? నథింగ్, అసలు నథింగ్, ఏమీ జరగదు. జరగాల్సిన అసలు అక్కడ ఏమి ఉండదు అనమాట. పోయేది ఎవడంటే పైన అల్లా అవనివ్వండి, జీసస్ అవనివ్వండి, హిందూ మన దేవుడు అవనివ్వండి, ఎవరైనా పైన పరమాత్ముడు అన్నవాడు ఒక్కడున్నాడు, ఖచ్చితంగా చూస్తాడనమాట. ఖచ్చితంగా చూసి ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి వడ్డీతో సహా తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత, ఇచ్చే బాధ్యత కూడా ఆ పైన దేవుడికి ఆ భగవంతుడు అన్నవాడికి ఖచ్చితంగా ఉందన్నమాట. సో ఇక్కడ ఈ పర్సన్కి తెలియకుండా ఎన్నో చుడతారు, ఎన్నో మాట్లాడుకుంటారు, ఎన్నో చేస్తారు. నీకు అన్నీ మేము చెప్పేస్తాం, నీకు అన్నీ మేము చేసేస్తాం, నువ్వు అంటే మాకు ప్రాణం, ఇష్కు దిల్లు, అయ్యబాబోయ్ మామూలుగా కాదు వెళ్ళాం ఆ మాటలు. నువ్వంటే మాకు ఇది, నువ్వంటే మాకు అది అని చెప్పేస్తూ ఉంటారనమాట. సో కొన్ని అలాంటి మాటలు బొట్టలో పడకూడదనమాట. పడ్డాక లేగలేము, లేచేసరికి కొన్ని జరిగిపోతూ ఉంటాయి. రియలైజ్ అవుతాము, కంపల్సరీ రియలైజ్ అవుతాం. మనమేంటో మనకులా మనం ఉంటాం, చక్కగా అన్నీ చేస్తామన్నమాట. ఇప్పుడు నువ్వు తన ఫ్యామిలీ మెంబర్ కాదు అనుకున్నప్పుడు, నిన్ను తన ఫ్యామిలీ మెంబర్ కాదు అనుకున్నప్పుడు, వాళ్ళ ముగ్గురే కలిసి ఉన్నప్పుడు, వాళ్ళ ముగ్గురే ఉన్నప్పుడు, లేకపోతే వాళ్ళ నలుగురో వాళ్ళ ఐదుగురో వాళ్ళే కలిసి ఉన్నప్పుడు, రేపొద్దున ఏది జరిగినా వాళ్ళే చేసుకుంటారు, వాళ్ళే వస్తారు, వాళ్ళే ఉంటారు, వాళ్ళే అన్నీ చేసుకుంటారు అనమాట. అన్నీ వాళ్ళే చేసుకుంటారు, అన్నీ వాళ్ళతోనే అయిపోద్ది. రేపొద్దున నీ అవసరం ఉంటుంది అక్కడ. నువ్వు అది కదా, నువ్వు ఇది కదా, నువ్వు చెయ్యాలి కదా, నీ రూల్ కదా అంటారు. రూల్స్ అప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి? రావు కదా. మనల్ని సరిగ్గా చూడలేనప్పుడు, మనల్ని అవసరం వరకే వాడుకున్నప్పుడు, మనల్ని ఇదిగా చూసినప్పుడు రూల్స్ ఎక్కడి నుంచి వస్తాయండి? రూల్స్ రావు. రూల్స్ని మనం పగలగొట్టే అవకాశం మనకు కూడా ఉంది. ఒక్కటండి, గాజు వస్తువైనా ఏదైనా బద్దలైన తర్వాత అది ఎంత టేపులేసి అతికించినా, గుమ్మేసి అతికించినా నిలబడదు, వచ్చేస్తూనే ఉంటుంది. మనుషులు కూడా అంతే అనమాట. సో చక్కగా మంచిగా ఉన్నప్పుడే మంచిగా అర్థం చేసుకోండి, మంచిగా ఉండండి, మంచిగా మాట్లాడండి, మర్యాదగా మంచిగా నడుచుకోండి. ఒకవేళ ఏదైనా చిన్న చిన్న గొడవలు వచ్చినప్పుడు తప్పదు. ఫ్యామిలీ అన్నాక చిన్న చిన్న ఇష్యూస్ వస్తాయి, మాట్లాడుకుంటాం, అన్నీ చేస్తాయి. ఇక్కడ ఏంటంటే కొంచెం నాకులా కోపంగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వెంటనే మాట్లాడలేరు. నేననే కాదు, కోపంగా ఉన్న వాళ్ళు ఎవరైనా, స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్స్ ఎవరైనా సరే వెంటనే మాట్లాడలేరు, వెంటనే దాన్ని డైజెస్ట్ చేసుకోలేరు. చేసుకోక కొన్ని రోజులు నలిగిపోతూ ఉంటారు, లేకపోతే మాట్లాడరు అనమాట, ఇదిగా ఉంటారు. సో వాళ్ళు వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు మాట్లాడతాం, లేదంటే మనం 2 రోజులు కోపం తీరిపోయాక మనమే మాట్లాడేస్తాం, ఆ టైప్ అనమాట మనం. సో అది అక్కడ అర్థం చేసుకోవాలి. అలాగే ఎంతైనా, ఎంత వేరుగా చూసినా, ఎంత ఇదిగా చూసినా, ఈ రోజులో ఎలా ఉంటున్నారంటేనండి, ఫ్యామిలీస్ వేరుగా చూసుకుంటున్నారు. ఫ్యామిలీలో నలుగురు ఉంటే ముగ్గురు ఒకటి అవుతున్నారు, ఒకరిని వేరు చేస్తున్నారు. పెళ్ళిళ్ళు అవుతుంటే అంతే, పెళ్ళి ముందు వరకు వాళ్ళు పనికొస్తారు, పెళ్ళి ముందు వరకు వాళ్ళ సంపాదన పనికొస్తుంది, పెళ్ళి ముందు వరకు అయ్యి బాబోయ్ నా బాబు, నా కన్నయ్య, నా బుజ్జి, నా గోంగూర, నా కట్ట అంటారు. పెళ్ళైన తర్వాతే మరి ఏమైపోతుందో ఆ ప్రేమ తెలీదు, ఏమైపోతుందో ఎక్కడికి పోతుందో ఆ ప్రేమ నాకు తెలీదు. సో కొంతమంది అలా ఉంటారనమాట. చెప్పుకుంటూ పోతే ఇంకా బోలు ఉంటుంది. మనుషులు తీరేలా ఉంది కదండి ఈ లైఫ్లో, ఈ భూమి మీద. అందుకే కలికాలం అంటున్నారు. ఊరికనే పెట్టరు కదండి అన్నీని, ఇలాంటివి వస్తున్నామోలనే పెడతారు. ఏదో అంటారు కదా, అలాగా పామును పక్కన పెట్టుకుని ఒక త్యాగ్ చేసేస్తూ ఉంటారు ఒక్కొక్కళ్ళు. ఆ పాము ఏదో రోజు తిరిగి కాటేసాక అప్పుడు తీరుతుందండి, ఖచ్చితంగా తీరుతుంది. అప్పుడు నువ్వే మంచిదానివమ్మా, నువ్వే మంచోడివమ్మా, నువ్వే ఇదమ్మా అని నీ కాలకాడికి కంపల్సరీ వస్తారనమాట. అది కాకపోతే కాలకాడికి వచ్చినా మనము కాలదాకా తీసుకునేంత మనుషులం కాదు. మనం ఏంటంటే కొంచెం కోపంగా ఉన్నా సరే చక్కగా నీట్గా మాట్లాడి అందంగా ఉంటాం కాబట్టి మనకి ఎంతసేపు కోపం ఒక 2 నిమిషాలు ఉంటుంది, ఒక 2 రోజులు ఉంటుంది, 4 రోజులు ఉంటుంది, తర్వాత మనమే చక్కగా ఉంటామన్నమాట. అది వాళ్ళు అర్థం చేసుకోక ఇలాంటి గోతులన్నీ తవ్వుతూ ఉంటారు. ఇప్పటికే కాదండి, ఎప్పటికీ అర్థం చేసుకోలేరు అలాంటి మనుషులు. సో
కొద్ది ఉంటుందన్నమాట. పెళ్ళికి ముందు ఫోన్లు చేసేసి అయ్య బాబోయ్! అది ఇది అసలు మంచోళ్ళు కాదు అది ఇది అని చెప్తూ ఉంటారు. మనం ఏంటంటే అలాంటివి నమ్మేసి కొన్ని నమ్మేసి మనం ఇదిగా ఉంటాం. కానీ పెళ్ళై తీరా ఇంటికొస్తే ప్లేట్ ఫిరాయిస్తారు. అన్నీ మార్చేస్తారు. అంటే వాళ్ళ లైఫ్‌లో ఏదో చిన్నది జరిగితే అన్నీ మారిపోతాయి. అంతవరకు తనని ఇబ్బంది పెట్టినయి వాళ్ళు మర్చిపోతారు. అక్కడికి అన్నీ మారిపోయి చక్కగా అందరూ దేవతలు, దేవుళ్ళు అందరూ అయిపోతారు. ఇప్పటి వరకు దెయ్యాల్లో ఉన్న వాళ్ళందరూ దేవతలు, దేవుళ్ళు అయిపోతారు వాళ్ళకి. మనం కొత్తగా వచ్చినోళ్ళు మనం దెయ్యాలయిపోతాం. అలా ఉంటదనమాట లైఫు. సో, ఏదో చెప్పాలనిపించి షేర్ చేస్తున్నానండి. మనుషుల్ని ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోండి. ఫ్యామిలీ అనేది మోర్ ఇంపార్టెంట్ అనమాట. సో, మన ఫ్యామిలీ మనం ఎప్పుడూ ఒకటే అనమాట. ఫ్యామిలీ అన్న వాళ్ళం ఖచ్చితంగా ఎప్పటికైనా కలిసి ఉండాల్సిందే. బయట ఎవరో గాడిదొచ్చి ఏదో చెప్పింది కదా అనేసి నమ్మేస్తే నీ అంత గడ్డి తినే గాడిద ఇంకొకళ్ళు ఉండరనమాట. సో, అదనమాట. ఇప్పుడు నేను అంతా చెప్పింది అదే అనమాట. నవ్వుతూ ఉండేవాడు ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. చక్కగా హ్యాపీగా ఉంటాడు. కుళ్ళి కుషద్దాలు ఉంటాయి వాడికి ఎప్పుడైనా భగవంతుడు అన్నవాడు ఖచ్చితంగా లెక్కలు కడతానే ఉంటాడు. ఇక్కడ అన్నీ మీకు అర్థమైపోయినాయి. మ్యాటర్ అంతా వచ్చింది. లెక్కలు కడతానే ఉంటాడు. ఈ కోపంగా నాలాగా ఉన్న పర్సన్స్ స్ట్రైట్ ఫార్వర్డ్గానే ఎప్పటికీ ఉంటారు. ఎవరి మీద కుళ్ళులు కుతంత్రాలు పెట్టుకోరు. చక్కగా హ్యాపీని ఫ్యామిలీని అందంగా చూసుకుంటారు, లీడ్ చేస్తారు, తన ప్రపంచం మీద తనలో గడుపుతారు, అన్నీ చేస్తారనమాట. ఇలా ఉంటాయండి నెంబర్ ఆఫ్ టైప్స్ అనమాట పీపుల్. సో, ఎంత టైప్స్ ఉన్నా ఎన్ని టైప్స్ ఉన్నా సరే 10 ఏళ్ళు చిన్న పెద్దవే కలవట్లేదా? అలాగే చక్కగా ఇలా కలిసి అందరూ ఉండాలన్నమాట. అదే నా ఉద్దేశం. వీడియో ఒక ఉద్దేశం అనమాట. సో, ఎవరికైనా నచ్చినట్లు అనిపిస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బై బాయ్, కీప్ స్మైల్.